నా పేరు సూర్య. నేను ఒక సాదాసీదా అబ్బాయిని. వాట్ మేక్స్ మీ హ్యాపీ అనే క్వశ్చన్కి ఆన్సర్ దొరకడానికి నాకు 22 ఇయర్స్ పట్టింది. అందరికీ డబ్బులు అవసరం. అది ఎంతలా అంటే ఆ అవసరాన్ని కొని అంతలా. అలాగే డబ్బుల అవసరం నుంచి మొదలైన మా కథ. కాలేజ్ హాలిడేస్లో ఏం చేయాలో తెలియక ఏదో చెయ్యాలని ఆలోచించే రోజులవి. The number you have dialed is currently busy. పులిహోర రాజా ఎప్పుడు బిజీగా ఉండడమే. రగ్గడి కాల్ చేద్దాం. కాటేరమ్మ రాలేదు కానీ కొడుకుని పంపించిందమ్మా. ఊరికే సలా చూసిన కాల్ చేసి దొబ్బుతున్నావు. నీ అబ్బాయి ఎప్పుడు చూసి ఇదే పని నీకు. మళ్ళీ ఏమైనా అంటే 8 సీట్స్ అలా రిపీట్ అంటావు. ఏమైందో ముందు మ్యాటర్ చెప్పు. అదేరా ఎప్పుడు నుంచి అనుకుంటున్నావు కదా గోవా వెళ్దామని. అది అవుదామ్మా, అది జరగదు. నువ్వు లైట్ తీసుకో. నువ్వే ఇలా అంటే ఎలా బే? ఇంకెలా అనాలి? నువ్వు నాకు ఫోన్ చేయడమే బొక్క. ఇలాంటివి ఎవడైనా ఫోన్లో డిస్కషన్ చేస్తారా? అందరు కలిసి కూర్చొని మాట్లాడాలి. సరే ఎక్కడ కలుద్దాం? వైకుంఠం. సెమ్ రిజల్ట్ చూసావరా? చూసా. ఏమైంది? నీదేమైంది? 3 మింగే. నీది? 5 మింగాయి. నువ్వు అయితే కదా బే. అంటే నాకు రాని క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, వాళ్ళకి తెలియకపోయిన ఆన్సర్ రాసి వచ్చా. వీళ్ళేంటి మనకు ముందు వచ్చారు. ఎక్కడో నాకు కాల్ చేయి. లోన్ తీసుకుని నువ్వు నాతో బ్యాంక్ వస్తావా? నేనెందుకు? నువ్వు ఎందుకా? 40 కేజీ బంగారం కదా నువ్వు. చిన్న మీటింగ్ ఉంది, తర్వాత కాల్ చేయనా? సరే నీ ఇష్టం. ఓకే, అస్తల విస్తావేవి. హాయ్ మామాస్. గుద్దమంత అంత నీ అబ్బా కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు సొల్లిగా. తెలుసు కదా అంత బిజీ పర్సన్ నేను. పెద్ద బిజినెస్ మ్యాన్, మరి బిజీగా ఉంటుంది. ఇవన్నీ కాదు, మిమ్మల్ని ఒక క్రేజీ మ్యాటర్ చెప్పాలి మామ. ముందు మ్యాటర్ చెప్పు. కేజీ కాదు, మేము చెప్పు. మన క్లాస్లో ఉన్న కన్నెప్పుడు అమ్మ ఉంది కదా, నీకు చెల్లి అవుతుంది. వీళ్ళంతా నాకు తెలుసు మామ. దాని పక్కన ఉన్న ప్రియ ఉంది కదా, ఆ పిల్ల సెట్ కామందుడా. అవును, ఇంతకు సూర్యగడ ఎక్కడ? ఇక్కడెక్కడ ఉంటారు కదా సైగో గారు. అదిగో ఒక సైకో గడికి సూర్య అని పేరు పెట్టి షర్ట్ ప్యాంట్ సన్ గ్లాస్ పెడితే ఎలా ఉంటాడో అలా వస్తున్నాడు. హాయ్ మామ. సమయమైంది. దొబ్బింది. నాకు ఈరోజు ఉంటుంది. మా నాన్న బెల్ట్ ఇస్తే ఇప్పదు. మీ నాన్న బెల్ట్ ఊపుతారా? మా నాన్న తింటుంది మింగేమంటారు. ఏమైంది అయింది? ముందు టీ తగ్గి చిల్ అవ్వండి. అన్నా 4 టీలు 1 స్పూన్ ఎక్స్ట్రా షుగర్. జీవితంలో లైఫ్ మింగిపోయినా పర్వాలేదు, కానీ టీ మొత్తం మిస్ అవ్వకూడదు. ఏరా తమ్మి స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళరా బాయ్. నువ్వు వెళ్ళేం పీకవు. నాకు ఇచ్చాడా? ఆహా, ఏ మాట కా మాట. టీ లేని రోజే గడదరా. అర్జున్ గడే మిస్ అయిపోయాడు. వాడి టీ అంటే పిచ్చి. వాడి పిచ్చి మనకు తగిలెట్టి వాడు హైదరాబాద్లో హ్యాపీగా ఉన్నాడు. హైదరాబాద్ కదరా, హైదరాబాద్. మాకు తెలుసులేరా. ముందు ఈ మీటింగ్ దాని గురించి. అరే ఎప్పుడు చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఈసారి ఎలాగైనా కలిసి గోవా వెళ్ళాలి. అది జరగదు, నువ్వు లైట్ తీసుకో.
అరే 1 year అవుతుందిరా వాడు గోవా వెళ్దామని చెప్పి. అరే మామ ఇన్స్టాలో చావు దొబ్బతున్నాడు రా గోవా రీల్స్ పంపి. అందుకే ఈసారి ఎలా అయినా ఏం చేసేనా గోవా వెళ్ళాలి. అయితే నువ్వు పని చేయి, దిగి నీ అబ్బా ఉన్న వాళ్ళగా ఎవరికడ అంతున్నాయి తీయండి. ఓ ఈ డబ్బులతో గోవా పెద్ద ప్లానింగే మరి. ఈ డబ్బులతో గోవా కాదు కదా, గోవా వెళ్ళడానికి టికెట్ ముక్క కూడా రాదురా. ఆశకి కూడా డబ్బులు ఖర్చే రోజులు రా ఇవి. వెళ్ళాలని కోరుకుంటే సరిపోదు, మనీ కూడా ఉండాలి. ఇప్పుడు మన దరిద్రం గురించి మనకు అవసరమారా? ఏదో ప్లాన్ చెప్పండి, డబ్బులు ఎలా సంపాదించాలి. సరే మామ, ఎవరికైనా అప్పు అడుగుతాం, కింద మీద పడి తీర్చేద్దాం. మన ఫేస్ చూసి ఎవడ బాకీ ఇవ్వడం లేదురా, ఇంకా అప్పు ఎవరిస్తారు? చూడు నాకు ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉంది, మీరు ఓకే అంటే నేను చెప్తా. ముందు ప్లాన్ చెప్పాలి, ప్రాక్టికల్ కదా మేము చెప్తాం. మనకున్న బడ్జెట్లో పానీపూరి బిజినెస్ ఇస్ ద రైట్ థింగ్. ఇంకేం ప్లాన్ రాలేదురా నీకు? బీటెక్ చేసి పానీపూరి అమ్ముకుంటామా? అలానే చెప్పు, బీచ్లో బెలూన్స్ అమ్ముకుంటామని. నాకు ఓకే. ఏంటి నీకు ఓకే? ఎలాగో పానీపూరి అమ్మినలాగానే ఉంటావు. అరే మీకేమైనా బొర పని చేస్తుందా? బీటెక్ చేసి పానీపూరి అమ్ముకుంటామా? అందరూ ఏమనుకుంటారు? అరే ముందు వాడేమనుకుంటాడో వీడేమనుకున్నాడు థాట్ నుంచి బయటికి రా. ఎవడేమనుకుంటున్నారో ఆలోచిస్తే నువ్వు అనుకున్నది నువ్వు చేయలేవు, గుర్తుపెట్టుకో. అరే ఇవన్నీ కాదు, మనం గోవా వెళ్దామా లేదా అది మాత్రమే చెప్పు, ఎస్ ఆర్ నో. మనం బీటెక్ బాయ్స్ రా, బీటెక్ స్టూడెంట్లు ఆలోచించండి రా. సరే నీ గురించి బీటెక్ పానీపూరి అని బోర్డు పెడదాం. ఓహో ఫిక్స్ అయిపోయారు అయితే. ప్రాక్టికల్ ప్లాన్తో ఏదో అనుకున్నా, పానీపూరి అమ్ముకోవడమా? మీది క్రియేటరా? నేను ఎవరో తెలుసా? బిజినెస్ మ్యాన్ ఇక్కడ. హీరో ఇంకా రాలేదండి, టైం అవుతుంది. ఒకడు పెళ్లి కొడుకులో తయారయ్యారేంట్రా? మేము వెళ్ళేది పెళ్ళికి కాదు, పానీపూరి అమ్మడానికి. బిజినెస్ మ్యాన్స్ మనము ఇలాగే తయారవ్వాలి పదా. బిజినెస్ వర్కౌట్ అవుతే ఇలాగే నలుగురిని కలిసి గోవా పోతాం. నమస్తే బాయ్. మందే ఏంట్రా ఒకడొకడు రావడం లేదు? నీ అవ్వ వస్తా రాగరా, షుగర్ పేషెంట్లా తయారవుతున్నావు. భయ్యా పానీపూరి. పానీపూరి ఖావా భయ్యా. బే ఎందుకు ఇలా అవుతున్నావు? వచ్చి 2 hours అవుతుంది బే, ఒక్కడు కూడా రావడం లేదు. కూర్చొని కాగట్లేదు, ఆపుకోలేవు నువ్వు. ఐడియా చెప్తాను రండి.
మామ మన కస్టమర్లో తిందాం, మనం చూసి ఎవరైనా వస్తారు. సైంటిస్ట్లా ఆలోచించావు మామ. అవి దేకంగా ఎవరు రాడో తినడానికి. మామ నీరు और थोड़ा पानी डालो. మామ అవసరం స్పైసీ కాదు, స్పైసీ మమ్మల్ని కూడా కస్టమర్ ట్రీట్ చేస్తాం. వాటర్లో సాల్ట్ సాల్పులేడు. పచ్చళ్ళు స్పైసీ లేదు. నేను చెప్తే మసాలా ఒకరున్నా మామ. మసాలా పుట్టు మామ, డబ్బుతో గోవాలో కాల్ పెట్టాలి. యా ష్యూర్. బ్రో నంబర్ 1 బీటెక్ పానీపూరి. ఓకే వన్ ప్లేట్ పానీపూరి. యా ష్యూర్. ఓకే. నీ అబ్బా అన్ని మింగి తినేసారా? మామ నేను ఎక్కువ తినలేదు, ఇదే ఎక్కువ తినే, నాకేంటి సంబంధం లేదు మామ. చెప్పతున్నా పానీపూరి అమ్ముకుంటారంటే నిజంగా దెబ్బేసుకుంటున్నారు వీళ్ళు. నువ్వే తిన్నాయా? నువ్వే చెప్పతా, నువ్వే తినేస్తున్నా. అందరు నువ్వే తినుకున్నా. నేను ముందే చెప్పా ఈ ప్లాన్ లేడు, వర్కౌట్ కావాలి, ప్రాక్టికల్ ప్లాన్, లౌడా ప్లాన్ అని చెప్పారు. ఓ నీక్కడ ఏం ప్లాన్ ఉందా? లేదు కదా, జీ మూసుకుని ఉంది. అయ్యిందేదో అయ్యింది, దాని గురించి ఆలోచించకుండా నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించండి. షార్ట్ ఫిలిం. షార్ట్ ఫిల్మా? అవును మామ, మనం కూడా యూట్యూబ్లో అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో మనం తీసి షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి, దాంతో డబ్బులు కూడా వస్తాయి. ఐడియా బాగుంది కానీ వర్కౌట్ అవుద్దా? వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ చేయాలనిపిస్తుంది మామ, చేసేయడమే. ఇది మామ ప్రాక్టికల్ ప్లాన్ అంటే. సరే మామ, దీనికి ఒక టీం ఉండాలి కదా. టీం చూడు, నేను డైరెక్ట్ చేస్తా, నీకు ఎలాగో కెమెరా హ్యాండిల్ చేయడం వచ్చు, వీడు ఎలాగో ఎడిటింగ్ చేస్తాడు. మరి వీడు యాక్టర్ అవుతా. ఏంటే యాక్టర్ అవుతా. అయి హీరో అవుతా. మామ బయటికి కనిపించు కానీ పెద్ద కళాకారుడివే. అవును మామ, అంతకు మా మూవీ టైటిల్ ఏంటి? మూవీ టైటిలా? బీబీ. అంటే మళ్ళీ గోల్ కలుద్దాం, అంత బాగా అయ్యేటట్టు చూసాను. ఇప్పుడు మన పూజ సెరమనీ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మొత్తం మన షార్ట్ ఫిల్మ్ మీద ఫోకస్ చేయాలి మామ. ఇంకా లేట్ ఎందుకు, సమరసంకాన్ని పూజించండి. మామ ఇది వచ్చేసి మన ఫస్ట్ సీన్ ఏంటంటే మన హీరో డైలాగ్స్ని రీక్రియేట్ చేసి చెప్పాలి. మావా డైలాగ్స్ ఏనా ఎరగ తీసేస్తా, ఆడియన్స్తో అరుపులు ఎక్కిస్తా. మామ యాక్ట్ చే, ఆపరేక్ట్ కాదు, ఓకేనా? నైట్ తీసుకో మామ, అరుపులు ఎక్కిస్తా. సరే చూద్దాం ఎలా అరుపులు ఎక్కిస్తావు. రేమమ్మా నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు కెమెరా హ్యాండిల్ చేయరా. రోల్ కెమెరా యాక్షన్. ఇట్లేయడము అనుకున్నావా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు.
ఏందే ఈ గాలి నాదే, ఈ గాలు నాదే, నా గాలి మీద నా గాలి వేసుకుంటున్నా. నేను ఓనర్ మీద వేసినా ఏమే. ధారావిలో ఏ ఇల్లు మోర్ట్గేజ్లో ఉండదు. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ఏ కౌన్ హై తూ? కిధర్ సే ఆయా? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे. 10 दिन के बाद इधर ही मिलेंगे. पार्टी करेंगे, पार्टी करेंगे, झंडा पातेंगे. అందుకే స్టూపిడ్ అన్నా. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితాంతం ప్రేమించేవాడు ఉండడు. లవ్ మీద నమ్మకం లేని వాడికి అలాగే ఉంటుంది. జాన్ జాన్ జాన్, నీకంటే నాకే ఎక్కువ లవ్ మీద నమ్మకం ఉంది. ఓ మాట చెప్తాను విను, లవ్ కొంతకాలమే బాగుంటుంది. జాన్, ముందు కన్ఫ్యూజ్ అవుతావు, తర్వాత క్లారిటీ వస్తుంది. అంతవరకు నా ప్రేమ నీకే. రేయ్, నీకు కావలసింది నేను. నాతో పెట్టుకో. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా. నేను రెడీ. జనంతో వద్దు, వెళ్ళు. జనం ఏంట్రా నువ్వు కాపాడేది? కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల. మావా, నీ డెడికేషన్ చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నీకు పెట్టి ఒక సినిమా తీయాలి. ఓవర్ నైట్లో నేను స్టార్ట్ చేస్తాను. మీ డిస్కషన్ అయిందా? సిద్ధుగాడు ఏడ్రా? ఇక్కడే ఉంటాడు. అడిగో. అబే, డైలాగులు ప్రిపేర్ అవ్వంతా పిల్లతో పులిహోర కలుపుతున్నాడు. వీడి పని అయిపోయింది మామ, ఈరోజు పగిలిపోద్ది. బేబీ ఈరోజు వీడికి పొగల వస్తే బయటికి రాకు. వీడిచ్చాడేంటి, ఏదో వచ్చాడు, మేనేజ్ చేయాలి. ఓకే సార్, ఓకే సార్, మా తాత కాదు ఎలాగైనా తాకట్టు పెట్టి కాలేజ్ ఫీజు కట్టేస్తాను. దేని సార్? అయిపోయిందా మాట్లాడడం? సిగ్గుపడరా అమ్మాయిలతో మాట్లాడే అబద్ధం చెప్పినందుకు? అరే నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు లవర్ పోయి అని తెలుసు, నీకు లవర్ ఉందని తెలుసు, మళ్ళీ ఎందుకు నంగ నాచినట్టు అటు ఇటు తిరుగుతున్నావు? అంటే మా సింగిల్స్ ముందు సోదపడానికా? ఇంకోసారి కనుక అటు ఇటు తిరిగి మాట్లాడవనుకో, ఆ కాళ్ళు మొబైల్ 2 ఇరుగు పడదొబ్బుతా. అరే మామ, నాదొక అడ్వైజ్ రా, అర్థం చేసుకో. అందమైన అమ్మాయి లైఫ్లోకి వస్తే 6 నెలలు బాగుంటుంది. అదే క్యారెక్టర్ ఉన్న అమ్మాయి లైఫ్లోకి వస్తే 60 ఏళ్ళు బాగుంటుంది. ఈ ఏదో 6 నెలల కోసం 60 ఏళ్ళ లైఫ్ని దొబ్బెట్టుకు. సైకో నా కొడుకు. సైకో గడికి లవర్ ఎందుకు లేదో ఇప్పుడు అర్థమవుతుంది. మామ, ఇక్కడ సీన్ ఏంటంటే, ఒకడు వచ్చి లైఫ్లో ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. నీ స్టైల్లో వాడికి ఆన్సర్ చెప్పాలి. డైలాగ్స్ వద్దు మా, నా స్టైల్లోనే చెప్తాను. యాక్షన్. इसके बारे में इसमें ऑलरेडी हमने बोल दिया. ऑलरेडी caution किया. ఎవడు పడితే వాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేస్తున్నావు అంటే हमारे पास आंसर नहीं है. ये ईयर में हमारे विषय रूप देखेंगे, हम तुमको दिखाएंगे. हाँ మామ, నువ్వు నీ లవర్తో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతావో ఒక డైలాగ్స్ చెప్పి ఇంప్రెస్ చేయమామా. లవరే లేదు మామ. ఉన్నట్టు ఊహించుకో మామా. మొన్ననే రిలీజ్ అయింది కూలీ, నీతో ఉంటే చల్లని గాలి. మామ, ఇంక చాలా ఉన్నాయి. వెన్నెల్లో హాయ్ హాయ్, నీతో ఉంటే జోయ్. ఏం చెప్పావు మామ, అమ్మాయిని అయితే పక్కా ఇంప్రెస్ అయిపోయేవాడిని. అడుగు మంచి నా కొడకల్లారా, ఇలా చెప్తే ఇంప్రెస్ కాదురా, ఉన్న ఇంప్రెస్ కూడా దొబ్బుతుంది. మామ, సీన్ అర్థమైంది కదా? ఎండ అయితే ఇరగదీస్తుంది మామ. సరే నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు కెమెరా హ్యాండిల్ చేయరా. రఘుగాడు ఎక్కడరా? రెడీ మామా.
ఏంది బే ఈ అవతారం? అవతారం కాదు మామ, సన్ మామ ఫైర్లో ఉన్నాడు. ట్యాన్ అయిపోతా అని ప్రొటెక్షన్. ఎలా ఉన్నావు తెలుసా? పగలుపూట తిరిగే దెయ్యం లెక్కన ఉన్నావురా. భూమి మీద తిరిగే గ్రహాంతి భాషలో ఉన్నావు. ఎర్రి పప్పులో ఉన్నావు. రే నాకు చెప్తే నేను నవ్వుతారా? రే మన అర్జున్ గారు రా మామా. మామా హాయ్ మామా. హాయ్ మామ, హాయ్ హాయ్. ఏం ముద్దొస్తున్నావు మామ. హాయ్ డైరెక్టర్. హాయ్ మామా. రే నీకెలా తెలుసు మేము ఇక్కడ ఉన్నామని? రే మీరు ఏ టైంలో ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో అమ్కో సబ్ పతా హే. ఏంటి మామ చీకటిగా ఉన్నాయి, బొంబాయి కలదలా? గుడ్ నా గుడ్గా. ఏంటి మామా కంపెనీలో హెచ్ఆర్ పోస్ట్ నడక మారింది, స్టైల్ మారింది, పెళ్లి వచ్చేసిందే మామా. ఊరుకోండి బే. లైఫ్ అంటే నీలో ఉండాలి మామా. నాలాగా మీరందరూ అక్కడ నవ్వుకున్నారు కదా, అలా నేను నవ్వుకొని చాలా రోజులైంది మామ. ఏమైందిరా, బాగానే ఉన్నావా? అంతా అక్కడ ఓకేనా? బాగానే ఉన్నా అంటే బాగానే ఉన్నారా, కానీ హ్యాపీగా అయితే లేనరా. లైఫ్ ఎలా అయిపోయిందంటే మన ఊరు మన ఇంటికి రావడానికి ఆ డబ్బుడికో పర్మిషన్ అడగడం ఏంట్రా. మనం ఎవరి కోసమో ఇవన్నీ చేస్తుంటామో వాళ్ళతోనే దూరంగా ఉంటాం. ఊరికి వచ్చానన్న హ్యాపీనెస్ కన్నా మళ్ళీ 10 రోజుల్లో వెళ్ళిపోవాలి అనే బాధ ఎక్కువరా. లైఫ్ అంటే మీలా ఉండాలిరా, నచ్చిన పని చేస్తూ నచ్చిన వాళ్ళతో హ్యాపీగా ఉంటారు. దీనికన్నా లైఫ్లో ఇంకేం కావాలి మామ. వీడేంటి సముద్రంలో ఎంత ఉందో చూస్తున్నాడా? అవే హలో మామాస్, నా గెటబుల్ చూసి గోవాలో ఉన్నాం అనుకోకండి. మా ఊరు బీచ్లో ఉండి గోవాలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. హాయ్ గైస్, మాకు అర్థమైంది ఏంటంటే డబ్బులు వచ్చే పనులు బయట ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీకు హ్యాపీనెస్ ఇచ్చే పని మాత్రం నీకు నచ్చే పనిలోనే ఉంటుంది. మాకు మేము తీసిన షార్ట్ ఫిలింలా ఇలాంటి రోజులు ఎలాంటి హ్యాపీనెస్ 10 రోజులు కాదు, ప్రతిరోజు కావాలి. సో మ్యాటర్ ఏంటంటే మన ఫోటోకి దండపడి పడిపోతుందో తెలియదు, అందుకే ప్రతిదానికి ఓ టెన్షన్ పడిపోకు. నువ్వు ఆలోచిస్తే ఏది ఆగిపోదు, ఏది మారిపోదు, ఏం జరగాలో అదే జరుగుతుంది. సో చుట్టం చుక్కి వచ్చాం, బ్రతికినన్నాళ్ళు కాస్త చిల్లు కొట్టిపోదాం. హలో బంగారం, ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నావు. మేము తీసిన షార్ట్ ఫిల్మ్ చూసావా? నచ్చితే లైక్ ఇంకా కామెంట్ చేసి, వీలైతే షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయి. సరే బాయ్ బేబీ. బీచ్లో చిల్ అవ్వడానికి వచ్చాం. ఎక్కడ కూడా ఇంకా చిల్లర పని లాభలేదా? అంటే మన షార్ట్ ఫిల్మ్ని సింగిల్ హ్యాండ్తో ప్రమోట్ చేస్తున్నాం మామ. అవును మామ, గోవాలో ఫేమస్ ఏంటి? నైట్ లైఫ్. బంచి కప్పుల మీద దడదా? వేరే వెళ్తావా? వద్దులే మామ. సరే మామ, మన షార్ట్ ఫిల్మ్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి? 100 వ్యూస్. ఇలా అయితే మనం గోవా ఎప్పుడు వెళ్ళేది, మన హీరో ఎప్పుడు అవుదా, సీఎం ఎప్పుడు అవుదా?